నమస్తే వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. ఏపీ వైద్య శాఖను మంత్రి వదిలేస్తారా? కీలక శాఖకు మంత్రిగా ఉన్న కామినేని శ్రీనివాస్ కామైపోయారా? వైద్యారోగ్య శాఖలో ఇప్పుడంతా కన్సల్టెంట్ల హవానే నడుస్తోందా? వైద్య శాఖ పూర్తిగా అధికారుల చేతుల్లోకి వెళ్లిందనే విమర్శలు ఎందుకు వస్తున్నాయి? ఏపీలో వైద్యారోగ్య శాఖ పనితీరుపై విమర్శలు పెరుగుతున్నాయి. కీలక శాఖకు మంత్రిగా ఉన్న కామినేని శ్రీనివాస్ డిపార్ట్మెంట్ ని పట్టించుకోవడం మానేశారన్న చర్చ జరుగుతోంది. రాజకీయపరమైన మీటింగులు, అంశాల్లో బిజీ అయిపోయిన కామినేని శాఖని పూర్తిగా ఆరోగ్య శాఖ అధికారుల చేతుల్లో పెట్టేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మొక్కుబడి రివ్యూలు, హడావిడి పర్యటనలు తప్ప విధాన నిర్ణయాల్లో మంత్రి పాత్రే ఉండటం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. గత కొద్ది కాలంగా ఏపీ వైద్య శాఖపై ఆరోపణలు, విమర్శలు ఎక్కువయ్యాయి. చాపరాయి ఘటన, టెండర్ల వ్యవహారం శాఖ వైఫల్యాల్ని రోడ్డున పడేసింది. మంత్రి సీరియస్ గా పనిచేయకపోవడంతో విధాన నిర్ణయాల్లో అధికారుల హవానే నడుస్తోంది. ఎన్టీఆర్ వైద్య సేవగా మారిన ఆరోగ్యశ్రీని ఉమ్మడి రాజధాని హైదరాబాద్లో తొలగించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రాజధానితో ఉద్యోగులు తరలి వచ్చినా వారి కుటుంబ సభ్యులు ఇప్పటికీ హైదరాబాద్లోనే ఉన్నారు. మరోవైపు ఏపీకి చెందిన లక్షల మంది ఉపాధి, ఉద్యోగాల కోసం హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మొత్తం వ్యవహారం రచ్చరచ్చగా మారింది. క్యాన్సర్, చిన్నపిల్లల గుండె జబ్బుల చికిత్సలు తప్ప మిగిలిన చికిత్సలన్నీ ఏపీలోనే చేసుకోవాలని కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. ఈ నిర్ణయంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడతారని ఆరోగ్య శాఖ సీఈఓ చెప్పినా ఉన్నతాధికారులు లెక్క చేయలేదు. రాజకీయంగా కూడా ప్రభావం చూపే అంశాల్లోనూ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. హైదరాబాద్లో ఆరోగ్యశ్రీ వైద్య సేవలు నిలిపివేయడంపై ఏపీ మంత్రికి సమాచారం లేదా, లేక అవగాహన లేదా అనేది స్పష్టం కావాల్సి ఉంది. దీనిపై మీడియాలో వార్తలు వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం పట్టనట్లే ఉండడం చర్చనీయాంశమవుతోంది. రాజకీయంగా కూడా ఈ నిర్ణయం ప్రభావం చూపుతుందని, గత ఎన్నికల్లో హైదరాబాద్లో ఉన్న వేలాది మంది ఏపీకి వచ్చి ఓటు వేసిన విషయాన్ని విస్మరించలేమని పార్టీ వర్గాలంటున్నాయి. ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో కన్సల్టెంట్ల హవాపైన తీవ్ర విమర్శలొస్తున్నాయట. ఆరోగ్య శాఖకు సలహాదారుగా ఉన్న జితేంద్ర శర్మ నిర్ణయాలు తీవ్ర వివాదాస్పదమవుతున్నాయి. ఇందుకు విశాఖ మెడ్టెక్ పార్క్ అక్రమాల్ని ఉదాహరణగా చెబుతున్నారు. మెడాల్ కంపెనీ పిహెచ్సిల్లో 60 లక్షలు పరీక్షలు చేశామంటూ 118 కోట్ల రూపాయల బిల్లులు పొందటంపైన విమర్శలున్నాయి. ఇందులోనూ అక్రమాలు జరిగాయని ఆరోపణలున్నాయి. ఇక ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్విప్మెంట్ ని బాగు చేసేందుకు టీబీఎస్ అనే సంస్థకు 36 కోట్లు చెల్లిస్తే పరికరాలు పనిచేయవని, అన్ని కొత్తవే కొనాలని ఆ సంస్థ సూచించింది. దీంతో కోట్ల డబ్బు పోసినా పాత పరికరాలు బాగు కాలేదు. గర్భిణులకు అల్ట్రాసౌండ్ పరీక్షలు జరిపే టెండర్లపైన హైకోర్టు చీవాట్లు పెట్టింది. ఇలా ఏపీలో వైద్య శాఖ తీసుకున్న అనేక నిర్ణయాలు ఈ మధ్య కాలంలో వివాదాస్పదమవుతున్నాయి. మంత్రి పట్టించుకోకే అధికారులు ఆడిందే ఆట అవుతోందంటున్నారు. అసలు వైద్య శాఖకు మంత్రి ఉన్నారా, అధికారులు కన్సల్టెంట్లే నడిపిస్తున్నారా అన్న చర్చ జరుగుతోంది. కర్నూలు జిల్లాలో కనీసం డిగ్రీ కూడా చేయని 2 యువకులు 3 ఏళ్ల పాటు ఆసుపత్రి నిర్వహించారు. కడపలో ఫాతిమా మెడికల్ కాలేజీ పిల్లలను మోసం చేస్తే ఇప్పటికీ చర్యలు లేవు. ఇలా కీలక అంశాల్లో వైద్య శాఖ వ్యవహరిస్తున్న తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. 2 ఏళ్ల నుంచి విద్యార్థులు ఆందోళన చేస్తుంటే కనీసం బాధ్యులపై చర్యలకు కూడా వైద్య శాఖ చొరవ చూపలేదు. అయితే వెంకయ్యనాయుడు లేదంటే పవన్ కళ్యాణ్ తో కనిపించే కామినేని శ్రీనివాస్ తనకిచ్చిన శాఖను వదిలేసి చాలా కాలం అయిందంటున్నాయి వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు. మంత్రి మారకపోయినా, అధికారులు సొంత నిర్ణయాలు ఆపకపోయినా మరింత నష్టం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.